2 days పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాలో పర్యటన చేస్తూ ఉన్నాడు. లాస్ట్ 4 yearsలో పుతిన్ ఇండియా పర్యటన చేయడం దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. 23rd ఇండియన్ రష్యా యాన్యువల్ సమ్మిట్ కోసం ఈ విజిట్ చేస్తూ ఉన్నట్టుగా రెండు దేశాలు ఒక ప్రకటన విడుదల చేసినాయి. 2025 క్యాలెండర్ ఇయర్లో ఇప్పటి వరకు ఈ రెండు దేశాల ట్రేడ్ వాల్యూ $68 billion. అంటే మనం రష్యా నుంచి $64 billion విలువైనటువంటి వస్తువులను ఇంపోర్ట్ చేసుకుంటే ఎక్స్పోర్ట్ చేసింది కేవలం $4 billion మాత్రమే. అంటే ఇండియా సైడ్ నుంచి ఈ ఎక్స్పోర్ట్ డెఫిసిట్ అయితే భారీగా కనపడతా ఉందన్నమాట. ఈ సమ్మిట్లో ఈ డెఫిసిట్ను తగ్గించే విధంగా ఇండియా ఒక ప్రణాళిక రచించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో కొన్ని అంశాలు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రీసెంట్గా అమెరికా ఇండియా మీద తారీఫ్లు విధించిన కారణంగా ఇండియాలో డిస్టర్బ్ అయిన సెక్టర్స్ మనం ఒకసారి గమనించినట్లయితే ఫార్మా, టెక్స్టైల్స్ అండ్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్, ఈ మూడింటిని రష్యాకు గణనీయంగా ఎక్స్పోర్ట్స్ పెంచి ఆ డెఫిసిట్ని ఎక్కడైతే తగ్గించే ప్రయత్నం చేసేటట్టుగా ప్రణాళిక చేశారనమాట. నెంబర్ 2, రీసెంట్గా అగ్రికల్చర్ సంబంధించిన ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా మనం రష్యా నుంచి ఇంపోర్ట్స్ గణనీయంగా పెంచామన్నమాట. ఇంతకుముందు 2025 ఇయర్ H1 వరకు కూడా ఇండియా ఫర్టిలైజర్స్ అన్నీ కూడా మొత్తం చైనా నుంచి more than 80% మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. రీసెంట్గా చైనా వాటి మీద రిస్ట్రిక్షన్స్ విధించడంతో మనం గత కొద్ది రోజులుగా చూసాం, రైతులు యూరియా ఫర్టిలైజర్స్ కోసం రైతులు ఏ విధంగా రోడ్లు ఎక్కారని మనం కళ్ళ ముందు చూసాం అనమాట. దానికి ప్రధానమైనటువంటి కారణం చైనా వీటి మీద బ్యాన్ విధించడమే. ఇక మూడవ అంశం డిఫెన్స్ అనమాట. డిఫెన్స్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు దేశాల మధ్య డిఫెన్స్ సెక్టర్లో ఏ విధంగా MOU జరిగే ఏ విధంగా ముందుకెళ్తున్నారని అందరికీ తెలిసిన విషయం. ఈ ఎక్స్పోర్ట్స్ అన్ని గణనీయంగా పెంచి ఈ సెక్టర్స్ ఏదైతే మనం అయితే ఇండియా ప్లాన్ చేసిందో దీనికి సానుకూలంగా రష్యా కూడా స్పందించే అవకాశం స్పష్టంగా కనపడతా ఉన్నది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.